ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి గడిచిన దినాలలో 6వ వచనములో మరి ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలను, దేవుడు దర్శించే అనుభవాలను గురించి, దేవుడు ఎందుకు దర్శిస్తాడో అనే విషయాలను, మరి ఆహారమును గూర్చినటువంటి అనుభవాలను, విడిచిపెట్టవలసిన వాటిని గురించి, విడిచిపెట్టకూడని వాటిని గురించి ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు గడిచిన దినాల్లో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మరి ఈరోజు 7వ వచనములో వ్రాయబడిన మరి ఒక విలువైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఎవరైనా 7వ వచనం. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా. ఇక్కడ వారు మోయాబు దేశములో ఉన్నారు. ఇప్పుడు మోయాబు దేశము నుండి యూదా దేశానికి తిరిగి వెళతా ఉన్నారన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మోయాబు దేశము నుండి యూదా దేశానికి తిరిగి వెళుతున్నారు. మనం కూడా ఈ యొక్క మరి ఈ భూలోకాన్ని విడిచి పరలోక దేశానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే వాళ్ళు ఎలాగైతే మార్గములో నడుచుకుంటూ వెళ్ళారో మనము కూడా దేవుడు ఏర్పరిచినటువంటి మార్గములో గుండా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనము పరలోక దేశాన్ని చేరతాం. ఒకవేళ దేవుడు మనకు ఏర్పరిచిన మార్గాన్ని కాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి దుష్టుడైనటువంటి సాతానుడు ఏర్పాటు చేసిన మార్గం ఉంది. దాన్ని యేసు ప్రభువారు చెప్పారు, విశాల మార్గము అని చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు చూడండి. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక విలువైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆయన మరి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి దినాలలో ఇరుకు మార్గమును గురించి, విశాల మార్గమును గురించి మరి చాలా విషయాలు ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మరి మనము ఈ విశాలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఆ విశాలమైన మార్గములో మనం వెళితే నష్టపోతాం. అందుకే చూడండి, దేవుని వాక్యములో నుంచి మనం చదివినప్పుడు మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు కలుసుంటాయి. ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అని రాయబడి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు చెబుతూ వచ్చినటువంటి మాట ఇరుకు ద్వారము అని చెప్పాడు. అంటే ఇది మరి ఇరుకుగా ఉండేటువంటి దారి. ఇది దేవుడు తన ప్రజలకు ఏర్పరిచినటువంటి మార్గము. రెండవది, విశాలమైనటువంటి మార్గం ఉంది. ఏం మార్గం ఉంది చెప్పండి? ఈ విశాలమైనటువంటి మార్గములో మరి అనేకులు ప్రవేశించేవారు. ఎందుకంటే ఈ విశాలమైనటువంటి మార్గములో ఎంజాయ్ ఉంటుంది. ఈ విశాలమైనటువంటి మార్గాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకు ఏర్పరిచినటువంటి మార్గములో మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మనము గమ్యానికి చేరుకోగలుగుతాం అన్నమాట. అది ఇరుకు మార్గముగా ఉంటుంది, అది సంకుచితంగా అనిపిస్తుంది, అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్నమాట. అయితే
ఆ మార్గములో ప్రవేశించువాడు మాత్రమే స్వర్గదేశానికి, అనగా అక్కడ రాయబడినటువంటి మాట, పరలోకానికి చేరుకునేటువంటి అనుభవాన్ని తాను కలిగి ఉంటాడు అని ప్రభు చెప్పాడు అన్నమాట. అది జీవానికి తీసుకొని వెళ్ళే మార్గం, అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి మరి మార్గముగా మనం దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ 2 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, విశాలమైన మార్గం ఉంది, అది అపవాది లోకంలో ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి మార్గం. అయితే ఇరుకు మార్గం ఉంది, అది దేవుడు తన ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి మార్గం అన్నమాట. ఇప్పుడు సాతాను మార్గంలోనే ప్రజలు పయనిస్తూ ఉన్నారు, ఆ మార్గాన్ని కోరుకుంటున్నారు, ఆ మార్గంలోనే నడవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు ఏర్పరిచిన మార్గము, అందుకే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటనంటే, చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ మొదటి కీర్తనలో ఒక మాట చెబుతాడు. మొదటి అధ్యాయం మొదటి కీర్తన 1వ కీర్తన చూడండి, మొదటి వచనాన్ని మనం చూస్తే, పాపుల మార్గమున నిలువక అని రాయబడింది. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపులు వెళ్ళే మార్గం ఉంది, ఆ మార్గమే విశాల మార్గం. ఈ విశాల మార్గములో విందులు వినోదాలు ఉంటాయి, త్రాగుడు ఎంజాయ్ ఉంటుంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. చూడండి, మనకి ఇరుకు మార్గము విశాల మార్గం అని ఒక చిత్రపటం ఉంటుంది అన్నమాట. చూసారా మీరు ఎప్పుడన్నా? అది 2 మార్గాలు ఉంటాయి. ఒక మార్గంలో గుండా మరి వెళ్ళేటప్పుడు అక్కడ నాట్యాలు ఉంటాయి, మరి త్రాగుడు ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, సినిమాలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, అన్నీ కూడా ఆ విశాల మార్గంలో ఉంటాయి. ప్రజలు ఎక్కువగా ఆ విశాల మార్గం వైపుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గము చివరన అగ్ని కనిపిస్తూ ఉంటుంది, 2వ మార్గం కనిపిస్తూ ఉంటుంది, ఇరుకు మార్గం. ఆ ఎంట్రన్స్లో సిలువ ఉంటుంది. ఆ మార్గంలో గుండా వెళ్ళే వాళ్ళు కొద్దిమందే కనిపిస్తూ ఉంటారు. అది ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే, ఇదే అపవాది మానవులకు ఏర్పరిచిన మార్గం ఏంటిదంటే విశాల మార్గం. ఈ మార్గంలో నడవండి, మీకు ఎంజాయ్ ఉంటుంది. ఈ మార్గంలో నడవండి, మీకు మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ఈ మార్గంలో నడవండి, త్రాగుడు ఉంటుంది, లోక సంబంధమైనటువంటి మరి విచ్చలవిడి జీవితం అంతా ఇందులో ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఎవరు కట్టుబాటు చేసే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఎవరు గద్దించే వాళ్ళు ఉండరు. ఇదే పాపుల మార్గము. ఏం మార్గం చెప్పండి? ఈ మార్గములో ప్రయాణం చేసిన ఏ మనుషుడు కూడా పరలోకం వెళ్ళలేడు. ఇప్పుడు వారు కూడా ఆ యొక్క మరి దేవుని వాక్యం మనం చూస్తాం, వారు మోయాబు దేశాన్ని విడిచి మరి యూదా దేశానికి వెళుతూ మార్గములో వెళుతున్నారు. వారు మార్గములో నడిచినట్లు మనం కూడా మంచి మార్గములో నడవాలి. అయితే మనం పాపుల మార్గంలో నడవకూడదు. 2వది చూస్తే దేవుని వాక్యం ఏమని రాస్తుంటుంది అని అంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. ఒకటి పాపుల మార్గము అని చూసాం. 2వది సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. దుష్టుల మార్గమున నడువకుము అని రాయబడింది. దుష్టుల మార్గం, ఈ దుష్టుల మార్గములో దుష్టత్వం ఉంటుంది, దుష్టుని ఆలోచనలు ఉంటాయి. ఈ దుష్టుని మార్గములో దుష్టుని యొక్క దుష్ట లక్షణాలన్నీ కూడా ఆ మార్గములో ఉంటాయి. ఇంకొక మాట మనం చూస్తే, మరి ప్రజలందరూ కూడా చాలామందికి ఇష్టమైన ఒక మార్గం ఉంది. అది యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. వారు లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున
నడుచుచూ వచ్చిరి. ఇష్టమైన మార్గం అన్నమాట. ఇప్పుడు ప్రజలు తమకిష్టమైన మార్గాలలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, కానీ తమకు కష్టమైన మార్గాన్ని ఎంచుకోవట్లేదు, కోరుకోవట్లేదు. అమ్మ ఇటు చూడండి, తమకిష్టమైన మార్గంలో ఏముంటుంది చెప్పండి? తమకిష్టమైన మార్గంలో అన్నీ ఉంటాయి. ఏముంటాయి చెప్పక్క మీరక్క? అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని విధాల లోకములో అది పాపుల మార్గం, దుష్టుల మార్గం, తమకిష్టమైన మార్గము. ఈ మార్గాన్ని నువ్వు కోరుకుంటే నీవు పరలోకం చేరలేవు. ఈ మార్గాన్ని కోరుకుంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఈ మార్గములో చాలామంది నడిచారు, ఈ మార్గాన్ని చాలామంది కోరుకున్నారు. ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రజలు ఇష్టపడిన వారు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే దేవుడు ఏర్పరిచిన మార్గములో కష్టమైన, ఇరుకుగా ఉన్న, సంకుచితంగా ఉన్న అందులో ప్రయాణం చేసి గమ్యం చేరారు. వారిలో ఒక వ్యక్తి అబ్రహామును మనం చూస్తాం. మరి పరదైసులో అబ్రహాము ఉన్నాడు అంటే తాను గమ్యానికి చేరాడు. అదే మార్గంలో నడిచి లాజరు వెళ్ళాడు. కానీ ధనవంతుడు వెళ్ళలేకపోయాడు ఆ మార్గములో. ఎందుకంటే తను విశాల మార్గాన్ని కోరుకున్నాడు, తనకిష్టమైన మార్గాన్ని కోరుకున్నాడు. పాపుల మార్గములో నడిచాడు, దుష్టుల మార్గములో నడిచి తన ఇష్టం వచ్చిన సుఖభోగాలను అనుభవించాడు అన్నమాట. అక్కడ రాయబడి ఉంటుంది, ఓ మాట మనం చదివితే, మరి అబ్రహాం ఒక మాట చెబుతాడు చూడండి. లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము, అక్కడ మనం ఒక మాట చదువుకున్నప్పుడు ఏమని రాయబడిందంటే 25వ వచనం, అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైన సుఖాన్ని అనుభవించావు. దేవుని వాక్యంలో మనం చూస్తే తన జీవితకాలం అంతా కూడా తనకిష్టమైన సుఖభోగాలను తను అనుభవించాడు. ఎందుకంటే తాను కోరుకున్న మార్గము విశాల మార్గం. ఈరోజు ప్రజలు కోరుకుంటున్న మార్గం విశాల మార్గం. హెచ్చరించినా, గద్దించినా, లేకపోతే ఇది తప్పు అని చెప్పినా నచ్చదు. అలాగా ఒకరు మనల్ని క్వశ్చన్ చేయడానికి, మనల్ని ప్రశ్నించడం ఇష్టపడం. ఈ మార్గము విశాల మార్గం. ఎవ్వరూ నన్ను క్వశ్చన్ చేయడానికి వీలేదు. నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నేను జీవించిందే జీవితం, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? మా అమ్మ నాన్నోళ్ళే మాకు చెప్పరు, నువ్వేంది మాకు చెప్పేది అనేవాళ్ళు లేరమ్మా, ఉండారు. లోకం అలాగా మరి అలాంటి పరిస్థితికి వెళ్ళి, ఎందుకనంటే వారు ఎందుకు తమకిష్టమైన మార్గాన్ని కోరుకుని వారు తిరుగుబాటు చేసి అని చదివామన్నమాట. చదవండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం చదివిన ఆ భాగంలో ఏమని రాయబడింది అంటే చూడండి, వారు తిరుగుబాటు చేసే ప్రజలుగా, తిరగబడేటువంటి మార్గం అది, తమకిష్టమైన మార్గం అది. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా తిరగబడి నీకిష్టమైన మార్గములో నడుస్తున్నావేమో, నీ జీవిత కాలంలో నీకిష్టమైన సుఖభోగాల కోసం, సుఖ సంతోషాల కోసం, వినోదాల కోసం, అల్లరితో కూడిన ఆటపాటల కోసం ఒకవేళ విశాల మార్గాన్ని కోరుకుంటున్నావేమో, జాగ్రత్త. అది నిన్ను ఒకరోజు అగ్ని ఆరని వేదనకరం. అందుకే ఆ ధనవంతుడు ఆ మార్గంలో నడిచి యాతనకరమైన స్థలానికి వెళ్ళాడు, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడికి పట్టిన గతి మనకు పట్టకూడదని దేవుడు ఈ దివ్య గ్రంథాన్ని మనకు అనుగ్రహించి ఆయన శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో నడిచిన వాడు ధన్యుడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం,
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని చెప్పాడు. ఇప్పుడు 4వ మార్గం ఏంటంటే చెడు మార్గం. ఈ చెడు మార్గంలో ఎవరు వెళ్తున్నారంటే తమ ఆలోచనలను అనుసరించి. ఆలోచనలు మనలను చెడు మార్గం వైపుకి, నీ ఆలోచనలు మంచివైతే నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. నీ ఆలోచనల్లోనే నువ్వు తప్పిపోయావంటే, అందుకే దేవుని వాక్యం యేసు ప్రభువారు చెప్పాడు, హృదయములో నుండి దురాలోచనలు వస్తాయని యేసు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ వస్తే ఆ చెడ్డ వాటిల్లో ఒకటేంటి అనంటే దురాలోచనలు. ఏం ఆలోచనలు అని చదువుతారన్నమాట. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు వస్తున్నాయి. జాగ్రత్త. నీ ఆలోచనల్లో నువ్వు చెడిపోతే నీవు చెడ్డ మార్గాన్ని కోరుకుంటావు. దేవుడు ఎంతగా దినమంతా ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టు, ఆ చెడు ఆలోచనలు విడిచిపెట్టు, ఆ చెడు సహవాసాన్ని విడిచిపెట్టు, ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టు అని దినమంతా చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నా, ఆయన పిలుపును పెడచెవిన పెట్టి ప్రజలు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి తమ ఆలోచనల ప్రకారమే బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మార్గంలో నడిస్తే మనం ధనవంతుడు వెళ్ళిన స్థలానికి వెళతాం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? యాతనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఒక్క నీటి బొట్టు కూడా దొరకని స్థలానికి వెళ్ళాడు. మహా అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికుంటాడు భూమి మీద చెప్పండి? సంపూర్ణంగా 100 సంవత్సరాలు బ్రతికాడు అనుకుందాం. అచ్చుడు బ్రస్ సంపూర్ణంగా ఏం చేస్తుంటాడని 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు బ్రతికాడు అనుకుందాం. కొనమ్మక్క ఎన్ని సంవత్సరాలు బ్రతికుంటాడు? ఏనా బాబన్నా? ఆ సంవత్సరాలన్నీ కూడా తనకిష్టమైన సుఖాన్ని అనుభవించాడు. ఒక మనుషుడు తనకిష్టమే. ఒకవేళ ఈరోజు నీవు కూడా స్వల్ప జీవితం మహా బ్రతికితే ఒక 50 సంవత్సరాలు, ఇంకా లేదంటే మనుషుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని ఉంది వాక్యంలో. 40-50 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ఇక సుఖం అనుభవించేది ఏమి ఉండదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి మనుషుడు మంచిగా ఈ లోకంలో తిని తాగి ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా బ్రతికేది ఒక 25 సంవత్సరాలు అనుకోండి, లేకపోతే ఒక 30 సంవత్సరాలు, 20 నుంచి 50 లోపు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల ఎంజాయ్ కోసం దేవుని వాక్యాన్ని ధిక్కరించి, దేవుని యొక్క మాటను తృణీకరించి ఒక మనుషుడు విశాల మార్గంలోనికి వెళ్ళాడు అనుకో. ఇప్పుడు ఈ వృత్తాంతాన్ని చెప్పి యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ధనవంతుడు కేకలు పెడుతున్నాడా, లేకపోతే హ్యాపీగా ఏసీలో ఉండట్టున్నాడా చెప్పండి? అంతకుముందు ఎప్పటి నుంచి కేకలు పెడుతున్నాడో తెలియదు మనకి. యేసు ప్రభువారు చెప్పిన దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే ఇప్పటికి 2000 సంవత్సరాలుగా కేకలు పెడుతూనే, అరుస్తూనే, నా నాలుక ఎండిపోతుంది, నాకు నీళ్లు కావాలి అని అరుస్తూ ఉన్నాడు. ఒక్క చుక్క విశాల మార్గం నీకు తీసుకొచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష ఏంటి అని అంటే ఎప్పుడు రెస్ట్ లేకుండా అరిసే జీవితం, అంతే, కేకలు పెట్టే జీవితం. ఆఫ్టర్ ఆల్ 30 సంవత్సరాల సుఖభోగాల కోసం యుగయుగాలు ఉండే దేవుని రాజ్యంలో నిత్యత్వాన్ని ఒక మనుషుడు కోల్పోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత గ్రహింపు లేని జీవితం.
అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని రాస్తుంటుంది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దాసుల ద్వారా దేవుడు తన ప్రజలకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. రండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. ఇప్పుడు 4 మార్గాలు చూసాం, విశాల మార్గం యొక్క అనుభవాలు ఏంటివి చెప్పండి అవి. 1 పాపుల మార్గము, 2వది దుష్టుని మార్గము, 3వది తమకిష్టమైన మార్గం, 4వది చెడు మార్గం. నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు? అమ్మా, ఏ మార్గంలో ఉన్నారు? మనం ఒకసారి పరీక్ష చేస్తాం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే, మరి సమూయేలు చెబుతూ వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట. చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. దేవుని వాక్యంలో మనం చూస్తే, ఈ 12వ అధ్యాయంలో సమూయేలు ఆ ప్రజలతో మాట్లాడుతూ 23వ వచనం లాస్ట్ లైన్లో శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని చెప్పాడు. ఇప్పుడు శ్రేష్టమైన చక్కని మార్గం ఉంది. ఈ చక్కని మార్గాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి తన సేవకుల ద్వారా తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఈ శ్రేష్టమైన చక్కని మార్గాన్ని దేవుడు తన సేవకుల ద్వారా తన ప్రజలకు బోధిస్తున్నాడు. ఈ చక్కని మార్గములో, ఈ శ్రేష్టమైన చక్కని మార్గంలో నడిస్తే నీవు నిత్యత్వములోనికి వెళతావు. లాజరు వెళ్ళినటువంటి నెమ్మది పొందే స్థలానికి వెళతాం. ఈ శ్రేష్టమైన చక్కని మార్గం ఇరుకుగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసినట్లు ఎంజాయ్ చేయడానికి ఉండదు. అందరూ అల్లరితో కూడిన ఆటపాటలతో లోకాన్ని అనుభవిస్తున్నట్లుగా ఈ శ్రేష్టమైన చక్కని మార్గములో వెళ్ళే వాళ్ళకి లోకాన్ని అనుభవించే అవకాశం ఉండదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ వారు పలికిన ఒక విలువైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. మొదటిగా మనం ఈ శ్రేష్టమైన చక్కని మార్గం ఏంటిదంటే ఒక 4 అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిదిగా దేవుని వాక్యంలో చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం రండి. దేవుని వాక్యములో 17వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 17వ వచనం. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము, పొలముల్లో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోయేదము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నటువంటి ఒక విలువైనటువంటి మాట ఏంటి అనంటే, మేము రాజమార్గములో వెళతాం, మేము పొలాల్లోకి వెళ్ళం, మేము తోటల్లోనికి వెళ్ళం, నీ బావి నీళ్లు త్రాగం, మేము నీ దేశాన్ని దాటిపోయే వరకు రాజమార్గములో వెళతామని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు వెళ్ళే మార్గం రాజమార్గము. వంకర మార్గాన్ని కోరుకోడు, తప్పు మార్గానికి తావివ్వడు. తన జీవితంలో తాను రాజమార్గములో ప్రయాణం చేయడానికి, ఈ రాజమార్గము గుండా వెళితేనే నీవు రాజు నివసించే ఆ స్వర్గదేశానికి చేరగలుగుతావు. ఒకవేళ పాపపు మార్గాన్ని కోరుకున్నావు, అమ్మ ఇటు చూడండి, నా వైపు చూడండి, పాపపు మార్గాన్ని కోరుకొని ఒకవేళ చెడు సహవాసం పట్టి నీవు చెడ్డ మార్గంలో వెళ్ళావనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టపోతాం. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకున్నావు? అమ్మ నా వైపు చూడండి, పిల్లలతో కాదు, నా వైపు చూడండి. ఏ మార్గాన్ని వెన్నుకొని ఏ మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించి. నువ్వు వెళ్ళే మార్గం రాజమార్గమా లేకపోతే పాపపు మార్గమా? ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అన్నారు, మేము పొలములోనికి వెళ్ళం. పొలం అనగా లోకానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు విత్తనాలు ఉపమానం చెబుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట చెబుతాడు, పొలము
లోకము అని చెప్పాడు. విత్తనం దేవుని వాక్యం అని చెప్పి పొలం లోకమని చెప్పాడు. చదుదాం రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనం చెప్పండి. 38వ వచనం. 13వ అధ్యాయం 38వ వచనంలో పొలము లోకము. చాలు, పొలము ఏంటి అనంటే లోకం. ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు, మేము లోకములోనికి వెళ్ళాం. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, లోకములో ఉన్నదంతా నేత్రాశ, లోకములో ఉన్నదంతా జీవపు డంబం. ఇప్పుడు మేము రాజమార్గంలో వెళ్తున్నాం కాబట్టి మేము పొలములోనికి వెళ్ళాం. అంటే మేము లోకములోనికి వెళ్ళం, శరీరాశకు స్థానం ఇవ్వం, మరి నేత్రాశకు స్థానం ఇవ్వం, జీవపు డంబానికి స్థానం ఇవ్వం. మేము రాజమార్గములో దీన మనస్సు కలిగిన వారమై, తగ్గింపు జీవితాన్ని కలిగిన వారమై, నిందైనా అవమానమైన దోషనైనా మరి ఏదైనా సరే మేము రాజమార్గములోనే నడుస్తాం. మమ్మల్ని ఎవరు గుర్తించకపోవచ్చు, మమ్మల్ని ఎవరు గణపరచకపోవచ్చు, మమ్మల్ని ఎవరు కూడా పొగడకపోవచ్చు, కానీ మేము వెళ్ళే మార్గం రాజమార్గం. మంచి మార్గంలో నడిచేటప్పుడు మనకి ఎవరు మార్కులేరండి. జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుడు వేస్తాడు మనకి. మన జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు. రాజమార్గంలో వెళుతున్నావా, రాంగ్ మార్గంలో వెళుతున్నావా చెప్పండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కొంతమందికి, నేను రాంగ్ రూట్లో వెళుతున్నాను అని. కొంతమందికి వెళ్తున్నా కూడా అర్థమే కాదు. ఏం కాదు చెప్పండి, కొంతమందికి అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెళ్ళే మార్గం ఎలాంటిదో నువ్వు ఎరగకపోతే నష్టపోతావు. అందుకే ఒకటి రాజమార్గము. ఏం మార్గం చెప్పండి? ఒకటి రాజమార్గం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ కీర్తన 32వ వచనం ఎవరైనా చదవండి. 18వ కీర్తన 32వ వచనం 2వ లైన్ చదవండి ఎవరైనా. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఇప్పుడు రెండవది యథార్థమైన మార్గం. యథార్థమైన మార్గం అంటే ఏంటిదంటే వేషధారణ లేని, మరి నటించే జీవితము లేని జీవితమే యథార్థమైన జీవితం. అంతరంగంలో లోపల ఎలాంటి జీవితం ఉందో పైకి కూడా అదే జీవితాన్ని కలిగి ఉండడమే యథార్థమైన జీవితం. ఈ యథార్థ మార్గములో మనం నడవాలి. లోపల ఒకటి ఉంచుకొని పైకి ఇంకోలాగా బ్రతికేమనుకో, ఇది వేషధారణ అవుతుంది, ఇది నటన అవుతుంది. ఏమవుతుంది? యథార్థత అవుతుందా? అవ్వదు. దేవుని వాక్యంలో రాబడింది, ఒకడు మనస్సులో వంచిన అభిప్రాయమును ఉంచుకొని పైకి సమాధానంగా మాట్లాడుచున్నాడని వాక్యంలో రాబడి. లోపలేమో వంచిన అభిప్రాయం, పైకి మాత్రం సమాధానమైన మాటలు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, మనుష్యుడు పైరూపాన్ని చూసి మోసపోతాడు, కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. ఏం చేయడు చెప్పండి? మనుషుల ముందు మనం భక్తిని ప్రదర్శించుకున్నాం అనుకో, మనుషులు నమ్మొచ్చు, అబ్బా అక్క ఎంత దీనంగా ఉంది, ఎంత సాత్వికంగా ఉంది, అసలు కనీసం ఏమీ పెట్టుకోకుండా దేవదూతలాగుంది అని మనుషులు అనుకోవచ్చు. అవునా కాదా? నిజంగా ఆమె ఎంత మరి దీనురాలులాగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆమె ఏమని చెప్పిందని అంటే, నీకు నాకు పెద్ద తేడా ఏమి లేదక్క, నువ్వు బొట్టు పెట్టుకో నేను బొట్టు పెట్టుకుంటాను అంతే, మన ఇద్దరికి అదొక్కటే తేడా, ఇంక అన్నీ సేమ్ టు సేమ్. ఏమని చెప్పింది చెప్పండి? నువ్వు ప్రార్థనకి వెళుతున్నావు, నేను ప్రార్థనకి వెళ్ళట్లేదు, మన ఇద్దరికి ఏమీ తేడా లేదు, ఒక్కటే తేడా,
నేను బొట్టు పెట్టుకోను, నువ్వు బొట్టు పెట్టుకుంటావు. ఇది ఒక్కటే మన ఇద్దరికి తేడా. ఇక మిగిలినవి అన్నీ సేమ్ టు సేమ్. నేను సినిమాలు చూస్తాను, నువ్వు సినిమాలు చూస్తావు. నేను తగాదులకి వెళ్తావు, నువ్వు తగాదులకి వెళ్తావు. నేను బూతులు తిడతావు, నువ్వు బూతులు తిడతావు. నేను కొట్లాటకి వెళ్తావు, నువ్వు కొట్లాటకి వెళ్తావు. ఇంక చెప్పండి, అన్నీ సేమ్ టు సేమ్. ఈ మధ్య తాగుబోతు అక్కళ్ళు కూడా తయారయ్యారు అన్నమాట. ఏ అక్కళ్ళు తయారయ్యారు చెప్పండి? జాగ్రత్త. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట, యథార్థ మార్గములో నడుచుకోవాలి. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దీనత్వముతో కూడినటువంటి జీవితం, అంతరంగంలో కూడా అదే స్వభావాన్ని కలిగి. అందుకే దేవుని వాక్యంలో దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు అని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు యెషయా యొక్క కుమారులు వచ్చినప్పుడు వారి హైటు, వారి వెయిట్, వారి పర్సనాలిటీని చూసి మోసపోయి దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు అన్నమాట. కానీ దేవుడు అంటాడు, సమూయేలు, మనుషుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతాడేమో కానీ నేను అంతరంగాన్ని చూసి, హృదయాన్ని చూసేవాడిని అని చెప్పాడు. కొంతమంది దీన్ని ఎలా వాడుకుంటారంటే, దేవుడు పై రూపాన్ని చూడడన్నా మనం ఎట్టున్నా కానీ దేవుడు పట్టించుకోడు, అంతరంగం హృదయం చూస్తాడు దేవుడు. అందుకే నేను హృదయంలో దేవదూతలాగా బతుకుతున్నాను, పైకి మాత్రం గంగిరెద్దులాగా ఉన్నాను కానీ హృదయంలో మాత్రం బాగున్నాను అని అనుకోండి. దీన్ని వాళ్ళకు అనుకూలంగా ఉల్టాగా మారుస్తారనమాట. అది కాదు దేవుడు చెప్పింది. దేవుడు చెప్పింది అది కాదండి. జాగ్రత్త. వాక్యాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవటం కాదు, ఆత్మ ద్వారా దేవుడు ఏ ఉద్దేశముతో పలికాడో ఆ భావాన్ని గ్రహించి అలాగ బ్రతకడం. సరే, సమయం అయిపోయింది కాబట్టి ఇంక 2 విషయాలు నేను టకటక చదివి ముగిస్తా. చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన. ఎందుకంటే సమయం అయిపోయింది, చాలా అనుభవాలు ఉన్నాయి కానీ అది సమయం అయిపోయింది. 119వ కీర్తన 14వ వచనం చదవండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను అంటే వాక్యానుసారమైన ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన వాక్యము, ఆయన నీతి విధులు, ఇవన్నీ కూడా వాక్యానికి సాదృశ్యంగా. ఆయన శాసనములు, దేవుని యొక్క శాసనము వాక్యానికి గుర్తు. అంటే మనం నడిచే మార్గం ఎలాంటిదంటే వాక్యానుసారమైనదై ఉండాలి. మనం నడిచే నడవడిక, మనం చేసేవి ప్రతిదీ కూడా అవి వాక్యానుసారమైనవై ఉండాలి. అప్పుడే మన జీవితంలో నీ శాసనముల మార్గమున ఏమని చెబుతున్నాడు? నేను సంతోషించుచున్నాను నీ శాసనముల మార్గమును బట్టి, ఇవి నాకు సర్వ సంపదలు దొరికినట్లుగా దొరికాయి. నీ వాక్యం, నీ న్యాయ విధులు, నీ ధర్మశాస్త్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఇదే 119వ కీర్తన 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొనుచున్నాను అంటాడు. 4వది సత్య మార్గము. లేకపోతే కింద కూడా చెబుతాడు, 32వ వచనంలో నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను అంటాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నడవవలసిన మార్గం ఏంటి అని అంటే ఆ సత్య మార్గం. అబద్ధానికి కానీ, మోసానికి కానీ, మరి వంచించే అభిప్రాయం కానీ లేని మార్గమే సత్య మార్గము. ఏ మార్గం చెప్పండి? సత్య మార్గం. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చెప్పాడు, నేనే సత్యం అన్నాడు అన్నమాట. ఏమని చెప్పాడు చెప్పండి? నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. అంటే క్రీస్తు నడిచిన మార్గము.
యేసు ప్రభువారు అబద్ధమాడా? లేదు, ఎన్నడూ ఆయన అబద్ధమాడిన వాడు కాదు. మన జీవితాల్లో అంటే ఆయన మోసం చేశాడా, వంచాడా, లేకపోతే ఎవరినైనా వంచన చేశాడా? అంటే ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన పిల్లలమైన మన జీవితంలో ఈ సత్య మార్గములో మనం నడుచుకుంటూ మనం కూడా సత్యమందు ప్రతిష్ఠిత చేయబడిన సత్యవర్తనులంగా మనం నడుచుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఈ మార్గములో పయనిస్తేనే మనం గమ్యం చేరగలుగుతాం. మోసం చేస్తూ అబద్ధాలాడుతూ ఇష్టానుసారంగా బ్రతికే జీవితాన్ని మనం జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయలేమంటే, ధనవంతుడు మన కోసం ఎదురు చూస్తా అంటే మన కోసం కాదు, ఎవరైతే దేవుని మార్గములో కాకుండా అపవాది ఏర్పరిచిన మార్గములో వెళ్తారో వాళ్ళ కోసం ధనవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు ఏర్పరిచిన మార్గములో వెళ్ళే వారి కోసం యేసు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మార్గములో గుండా స్టెఫెను వెళుతూ ఉన్నప్పుడు ఆయన లేచి నిలవబడ్డాడు ఆహ్వానించడానికి. సింహాసనం మీద నుండి లేచి నిలవబడి ఈ మార్గం గుండా వస్తున్న స్టెఫెనును చూసి సంతోషిస్తూ లేచి నిలవబడి ఆహ్వానించాడు, 2 చేతులు చాపి, నా కుమారుడా రా. ఆ మార్గములో రాళ్ల దెబ్బలున్నాయి, ఆ మార్గములో అవమానం ఉంది, ఆ మార్గములో బాధ ఉంది, పెయిన్ ఉంది, కష్టం ఉంది, కానీ నిత్యత్వము దొరికిందన్నమాట. ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యము దొరికింది. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో వారు మార్గమున వెళ్ళుచుండగా, అయితే మార్గములో వెళుతుండగా జరిగిన ఒక సంభాషణ ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుంటాం. మార్గములో వారు వెళుతూ ఒకళ్ళు మార్గము తప్పిపోయారన్నమాట. ఏమైపోయారు చెప్పండి? ఒకరు మార్గము కొంత దూరం వెళ్ళి ఆ మార్గాన్ని తప్పిపోయారు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. 4 అనుభవాలు చెప్పాను. 1 పాపుల మార్గము, 2వది దుష్ట మార్గము, 3వది ఇష్టమైన మార్గము, 4వది చెడు మార్గం. ఇది అపవాది మార్గం, లేకపోతే ఇది విశాల మార్గం. చెప్పండి, ఇప్పుడు ప్రభు ఇరుకు మార్గం, ప్రభు మనకు ఏర్పరిచిన మార్గం, శ్రేష్టమైన చక్కని మార్గం ఏంటంటే రాజమార్గము. 2వది యథార్థ మార్గము, 3వది శాసనముల మార్గం అంటే వాక్యానుసారమైన మార్గం, 4వది సత్య మార్గము. ఈ మార్గములో మనం నడుచుకుంటూ ప్రభుతో యుగయుగాలు ఉండే జీవితాన్ని పొందుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక.